सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते नारायणि नमोऽस्तु ते శరన్నవరాత్రులు విశేషంగా భక్తకోటి అమ్మవారిని సేవించుకోవటం, దీక్షలు, వ్రతములు, ఉపవాసములు, జప ధ్యానములు, అర్చనలు, ఆరాధనలు, ఆలయాలలో భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యముతో అమ్మవారిని సేవించుకునే విధానంగా చూస్తాము. శరన్నవరాత్రులు అమ్మవారి పట్ల భక్తి విశేషత కలిగి ఉన్నటువంటి మహిషాసుర మర్దిని శత్రువులపై విజయం సాధించటము అనేటువంటి అంశం మీద విశేషంగా జగజ్జనని అమ్మవారిని భక్తిపూర్వకంగా సేవించుకోవటం అనేది ఉంటుంది. దేవి భాగవతం ప్రధానమైనటువంటి విచారణ ఘట్టము. మహిషాసురుడు వాడు చేసేటువంటి దురాఘాతాలు, దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకోవడం, అమ్మవారి ప్రకారంగా దేవతల ఆపదలను తీర్చడానికి మరి మహిషాసురునితో యుద్ధం చేయటము. ఈ ప్రకారముగా 9 రాత్రులు యుద్ధం చేసి మహిషాసురును సంహరించటము. విజయదశమి ఆ రోజున అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా అమ్మవారిని ఆరాధించుకోవటము. ఇవన్నీ కూడా శక్తి ఆరాధన. బాలా త్రిపుర సుందరి, గాయత్రీమాత, అన్నపూర్ణాదేవి, కాత్యాయని, మహాలక్ష్మి, లలితాదేవి, మహాచండి, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని. ఇదొక భక్తి ప్రపూర్ణత. మానవులకు ఒక భక్తి భావన అనేటువంటిది తీసుకురావటానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి విధానము. ఈ 9 రోజులు అమ్మవారిని సేవించుకోవటం ఉంటుంది, 10 రోజులు. ఆ తర్వాత పరమశివుణ్ణి ఆరాధించుకునే విధానంగా కార్తీక మాసము, మరి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించుకునే విధానముగా ధనుర్మాసము. ఈ ప్రకారంగా అనేక పండుగలు మధ్య మధ్యలో వచ్చేటువంటి విధానాలు. ఇవన్నీ చూస్తే జాతికి దేవతల పట్ల ఓ భక్తి భావన పెంపొందింపజేయటమే వారి యొక్క ఉద్దేశం. జ్ఞానము అనేది పరాకాష్ఠ. జ్ఞానం ద్వారానే మోక్షము అన్నారు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాత్యేవతు కైవల్యం. జ్ఞానము ద్వారానే కైవల్య ప్రాప్తి. దానికి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులు ఇవన్నీ కూడా జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటివిగా ఉన్నాయి. ఈ మార్గంలో ప్రయాణం చేయటం అంటే చాలా అరుదు. మనుష్యానాం సహస్రేషు అని స్వామి చెప్పినట్లుగా అనేక వేల మందిలో ఏ కొద్ది మందో ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారని చెప్పని మనకు చెప్పేటువంటిది. కనుక జ్ఞానం అంటే కొంచెం అది మనసు పెట్టాలి, విషయాలు బాగా అవగాహన చేసుకోవాలి, ఆత్మతత్వ అవగాహన పెంపొందింపజేసుకోవాలి. ఇవన్నీ కూడా జ్ఞానపరంగా ఉన్నటువంటి విధానాలు. అయితే ఆ జ్ఞాన మార్గం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలే మనకి బాహ్యములో భక్తి తత్వాన్ని రంగరింపజేశారు.
ఆ భక్తిలో నుంచి మనం చూస్తే జ్ఞానం అనేది గోచరిస్తుంది. అన్నీ కూడా జ్ఞానాంశములతోనే చేరి ఉన్నాయి. నువ్వు ఏ పండుగని తీసుకోండి, వాటిల్లో ఒక జ్ఞానం అనేటువంటి వెనకాల ఉంటుంది. ఆ జ్ఞానాన్ని విచారించేటువంటి వారు ఉంటారు. కానీ పైన ఉన్నటువంటి కథాంశాన్ని, భక్తి తత్వాన్ని, భక్తి సంబంధమై ఉన్న ఆరాధన, జప ధ్యానాదులు ఆ ప్రకారంగా కూడా పండుగ వాతావరణంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ ఉండటము, బంధువులను స్నేహితులను కలుసుకోవటము, చక్కటి పిండి వంటలను ఆరగించటము, మంచి దుస్తులు ధరించటము, ఇదొక జీవన వికాసం కలగజేసేటువంటి విధానము. ఆ జీవన వికాసం నుంచే మనిషి భక్తితత్వంగా ఎదగాలి, జ్ఞాన మార్గం వైపుకి ప్రయాణం చేయాలి. అట్లా మన పండుగలన్నీ కూడా జ్ఞానం వైపు నడపడానికి అవి ఏర్పడి ఉన్నటువంటివి. వాటిల్లో ఉన్న జ్ఞానతత్వాన్ని చూడగలిగే వాళ్ళు చూస్తారు. కానీ పైన ఉన్నటువంటి అంశాల వరకే చాలామంది అంతవరకు సరిపెట్టుకొని ముందుకు పోతూ ఉంటారు. మన సంవత్సరం మొత్తం మీద వచ్చేటువంటి అన్ని పండుగలు ఏదైనా చూడండి, వాటిల్లో ఒక జ్ఞానం అనేటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి అంశం. సంక్రాంతి పండుగ కానీ, వినాయక చవితి కానీ, దీపావళి పండుగ కానీ, ఇట్లా వచ్చేటువంటి వాటిలలో జ్ఞాన అంశాలు చాలా విశేషముగా మహాత్ములు చూపించి పెట్టారు. మనం సంక్రాంతి పండుగ రేపు జనవరిలో వస్తుంది. ఇక జనవరి సంక్రాంతి పండుగ కాగానే ధనుర్మాసం శ్రీమన్నారాయణ ఆరాధించటం, ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం రావటంతో అందరూ పండుగ చేసుకుంటారు. కానీ అది ఉత్తరాయణం అనేటువంటిది ఏమిటనే విషయం మీద ఎవరు కూడా విచారించరు. ఉత్తరాయణం వచ్చింది, పుణ్యకాలం వచ్చింది, పెద్దలను సేవించుకుందాం, పెద్దలకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, స్వర్గద్వారాలు తెరవబడతాయి, మన పూర్వీకులందరూ కూడా ఆ స్థలంలో ప్రవేశిస్తారు, ఆనందిస్తారు. వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి పరమాత్మను సేవించుకుంటారు. ఇదో పెద్ద పండుగ అని చెప్పని అట్లాగా ఒక భావన అయితే మంచిది, సద్భావం అనేటువంటిది. వాటిల్లో అంశాలు విచారించినప్పుడే మనకి ఉత్తరాయణం అంటే ఏమిటో, దక్షిణాయనం అంటే ఏమిటో, దాంట్లో ఉన్న పారమార్థిక అంశాలు వెలువడే అవకాశాలు ఉంటాయి. అట్లనే దీపావళి పండుగ ఇక రేపో మాపో రాబోతుంది. దీపావళి పండుగ రోజున కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా మంచి దుస్తులు ధరించి పిండి వంటలు చేసుకొని చక్కగా అందరింటిల్లపాది మరి కాకరపువ్వొత్తులు వెలిగించి దీపారాధన చేసుకొని ఆలయాలకు పోయొచ్చి చేసుకునే విధానం. మరి దీపావళి పండుగ అనేటువంటి దాంట్లో కూడా ఒక పారమార్థికమై ఉన్నటువంటి అంశం ఉన్నది. దాన్ని విచారించినప్పుడే గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఈనాడు ఈ 9 రోజులు 10 రోజులు అమ్మవారిని ఆరాధించుకోవడం అనేటువంటి విషయంలో శక్తి ఆరాధన ప్రధానంగా. దీంట్లో నవరాత్రులు అన్నారు. అమ్మవారు రాత్రిపూట యుద్ధం చేసిందని సందేహం ఏర్పడుతుంది. పగటిపూట యుద్ధం చేయలేదా అని చెప్పేసి అని వస్తాయి డౌట్లు. విచారణ చేసేవాళ్ళు, ఆలోచన చేసే వాళ్ళకి డౌట్లు వస్తాయన్నమాట. కాబట్టి మహిషాసురుడు పగటిపూట అనేది సెలవు పుచ్చుకొని రాత్రి యుద్ధం చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడేమన్నా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మామూలుగా.
ఈ 9 రాత్రులు అనేటువంటివి కూడా మన వాళ్ళు అమ్మవారి విశేషమైనటువంటి మూర్తి స్వరూపాలు. ఎందుకంటే మిక్కుటముగా ఆరాధింపబడే విధానములో మరి బాలా త్రిపుర సుందరిని, గాయత్రి మాత అని, కాత్యాయిని, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ, ఇవి కొంచెం ప్రసిద్ధి కాంచినటువంటి అమ్మవారి ఆకారాలు, అమ్మవారి స్వరూపాలు. వీటి మీద చాలామంది మహాత్ములు ఎంతో చక్కగా తాత్విక సంబంధమైన అంశాలు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి రూపకముగా అమ్మవారిని ఒక్కొక్క రూప విధానములో ఆరాధన చేసుకోవటం కూడా చాలా మరి సంతోషదాయకమైనటువంటి విధానము. ఈ విచారణ అనేటువంటిది ఎవరో కూడా చేయరు. మహాత్ములు చెప్పేటువంటి బాటలో ప్రయాణం చేయటమే. ఈ పూట అమ్మవారి లక్ష్మీ అవతారం అంటే లక్ష్మీ అమ్మవారు ఆకారం పెట్టుకోవటం, పూజ చేయటం. సరస్వతి అవతారం ఈ పూట యుద్ధంలో అనగానే సరస్వతి అమ్మవారిని ఆరాధించుకోవటం. ఈ ప్రకారంగా విశేషంగా ఉన్నటువంటి అమ్మవారి రూపాలను, దివ్యమంగళ స్వరూపాలను ఆరాధించుకోవడం చేసుకుంటారు. ఇది ఎంతో మంచిది, కుటుంబానికి మంచిది, బిడ్డలకు మంచిది, యజమానికి మంచిది. జీవితంలో శుభాలను దర్శించుకునే అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. ఒక తాత్విక కోణంలో మనం చూసినట్లయితే, ఇంతవరకు భక్తి కోణంలో చూస్తే ఇవన్నీ కనబడతాయి. తాత్విక కోణంలో చూస్తే రాత్రి అని చెప్పనంటే ఒక రంజయతీతి రాత్రి. రాత్రి ఏమిటాయంటే రంజయతి, రంజింపజేసేది. మనిషి పగలంతా చాలా శ్రమిస్తాడు, పరుగులు తీస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు, అలసిపోతాడు, సొలసిపోతాడు. వానికి కలిగేటువంటి విధానములో విశ్రాంతి అనేటువంటిది ముఖ్యంగా కావాలి. ఆ విశ్రాంతి ఇచ్చేటువంటి విధానమే రాత్రి. రాత్రి అనేది మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. రంజయతి అంటే రంజింపజేయటం, ఆనందింపజేయటం రాత్రి. శివరాత్రి దాన్ని కూడా రాత్రి అని చెప్పని అంటారు, మహాశివరాత్రి. రాత్రి అంటే మనం ఏదో చీకటి, అజ్ఞానము, తమస్సు, అపరా ప్రకృతి ఏవో చెబుతూ ఉంటాం. ఇక రాత్రి అని చెప్పి అనగానే అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. రెండవది ప్రకృతి పురుషులు ఆనందింపబడేటువంటి అంశం కూడా దాంట్లో చేరి ఉంటుంది. ముఖ్యంగా పగటి సమయంలో మానవులు, జీవులన్నీ కూడా అలసి సొలసి ఉంటాయి. అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు కానీ, కార్యభారాలు కానీ, శ్రమ, ఇవన్నిటితో కూడా మనిషి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటపడి రాత్రి సమయంలో విశ్రమిస్తాడు. సమస్త ఇంద్రియాలన్నీ కూడా ఉపశమిస్తాయి. ఆ ఉపశమించిన దాని ద్వారా మానవుడు దాని యందు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవుడు ఒక దశకు చేరుకుంటాడు. రాత్రి అని చెప్పనగానే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ ఉపశమించి ఒకానొక అనూహ్యమై ఉన్నటువంటి ప్రదేశాలకు ప్రయాణమై పోతున్నాము. అదేమిటా అని చెప్పానంటే ఎవరికి ఏం తెలియదు. ఉదయం లేచిన తర్వాత చాలా బాగా నిద్రపట్టిందయ్యా, అది తెలియకుండా పోయింది, ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని చెప్పని కూడా అంటాడు. దీని మీద ఉపనిషత్తులు కూడా ప్రతిపాదన చేశాయి. ముఖ్యంగా ఈ సుషుప్తి అవస్థ మీద మీకు మాండూక్యం ప్రస్తావించింది. ఎత్ర సుప్తోన కంచన
యతతో న కంచన కామం కామయేతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుక్కు. నీకు జాగ్రత్త అవస్థలో పొందే ఆనందం కంటే నిద్రావస్థలో పొందేటువంటి ఆనందం మిక్కుటముగా ఉంటుంది. ఆ నిద్రనే మనకి యోగ నిద్ర అనేది కూడా చెప్పుకొచ్చారు. ఏకీభూత సుషుప్తిలో ఒక్కడే ఉంటాడు, అక్కడే రెండో వాడు లేడు. అంటే దాదాపుగా పరమాత్మ వద్దకు చేరినట్లే. దాదాపుగా ఈ జీవుణ్ణి వర్ణన చేస్తూ మాండుక్యం మరొక మాట కూడా చెబుతూ ఉన్నది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏష అంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభవాప్యేవ హి భూతానాం ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి వాడే సర్వేశ్వరుడు. ఏష ఈ సుషుప్తిలో ఉన్నటువంటి వాడు సర్వజ్ఞ సర్వజ్ఞుడు. ఏష ఈ సుషుప్తిలో ఉన్నటువంటి వాడే అంతర్యామి, వాడే లోపల ఉన్నటువంటి వాడు. ఏష ఇతడే యోని సమస్త జీవుల ఉత్పత్తి కారకుడే ఉన్నాడు. ఏష సర్వస్య ప్రభవాప్యయౌహి భూతానాం సమస్త భూతముల ఉత్పత్తి కారకుడుగా ఉన్నటువంటి వాడు ఏష వీడే అని ఆ సుషుప్తిలో ఉన్నటువంటి అతని గురించి చెప్పేటువంటి మాట. కాబట్టి రాత్రి అనేటువంటి అంశం చూసినట్లయితే ఒక ఆనంద స్థితి అనేటువంటిది మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. రాత్రి కాగానే అందరూ ఇక విశ్రమించడానికి యుగ్యుక్తులవుతారు. ఆ రాత్రి ఆ నిద్రలో ఏముందనే విషయం ఎవరో కూడా చూడరు. కానీ విశ్రమిస్తే మాత్రం మనకు ఆనందం కలుగుతుంది అనేటువంటి భావనగా ఉంటుంది. కానీ సుషుప్తిలోకి కనుక పోతే దాదాపుగా వాడు ఈ సమస్త లోకానికి సంబంధాలు లేనటువంటి వాడే. సుషుప్తి అనేటువంటి యొక్క అంశాన్ని పొందినటువంటి వాడు దాదాపుగా మరణం అనేటువంటి అంశంలోకి పోయిన వాడికి దాదాపుగా సన్నిహితంగానే ఉంటుంది. అంటే ఏ సంబంధాలు లేవు, ఎవరితో సంబంధాలు లేవు. ఇంతవరకు తాను ఏవైతే మిక్కుటంగా భావించుకుంటూ ఉన్నాడు, తనవిగా చూసుకుంటూ ఉన్నాడు, నావనేటి మమకారాలు పెంచుకుని ఉన్నాడు, నా వాళ్ళు, నా బంధువులు, నా ఆస్తులు అనేటువంటి భావాలు ఏవైతే పెంపొందింప చేసుకున్నాడో ఈ మొత్తానికి కూడా మరి శర్మాంకం. ఇక అక్కడేమి లేవేక జాగ్రత్త అవస్థలో ఏదైనా ఒకటి పోయిందా అని చెప్పనంటే విలవల్లాడిపోతారు. సుషుప్తి అవస్థలో ఉంటే ఏమున్నాయి చెప్పండి? జాగ్రత్త అవస్థలో ఉండగా ఎవరికైనా తేడా చేసినా, ఎవరికైనా బాధ కలిగినా, ఏదైనా ఒక వస్తువు నష్టపోయినా ఏమంటే కదిలిపోతాడు, వేదన పొందుతాడు. కానీ సుషుప్తిలో ఉన్నటువంటి వాడికి ఇక ఏం లేదు ఎక్కడెక్క. కాబట్టి ప్రకారంగా రాత్రి అనేటువంటి ఒక అంశం తీసుకున్నట్లయితే అందరూ ఆనందాన్ని ఆస్వాదించేటువంటి ఒక అంశముగా రాత్రి అనేటువంటిది ఒక దశలో మరి సకల జీవులు కూడా ఆనంద కేలిలో సంచరించేవిగా ఒక అంశమైతే సమస్త లోకాన్ని, సమస్త వస్తువులను, సమస్త మరి ప్రపంచ భావాలను పూర్తిగా విడనాడి మరి జీవుడు ఆనందంగా ఉండే స్థితి. అలాంటి దాన్నే మహాశివరాత్రి, మహాశివరాత్రి
అనే పదాలు వాడుతూ ఉన్నారు. శివరాత్రి, అది మహాశివరాత్రి, అది కూడా రాత్రితోనే పోలిశారు. ఇక్కడ రాత్రి అని చెప్పి నేను చెప్పుకున్నట్టు యోగ సుషుప్తి అని చెప్పి అన్నాం. రెండవది యోగ సమాధి అనేది కూడా ఇది మహాశివరాత్రి కింద వస్తుంది. అంటే దాన్ని యోగ నిద్ర అని చెప్పారు. మహాత్ములు ధ్యానం ద్వారా పొందేటువంటి దాన్ని మహానిద్ర అన్నారు. సకల జీవులు, సమస్త మానవులు పొందేటువంటి దానిని సామాన్యమై ఉన్నటువంటి నిద్ర, మరలా పొద్దున్నే లేచి మామూలు వ్యవహారాలలో మునిగిపోయే విధానం ఉంటుంది. మహానిద్ర అని చెప్పానంటే అది యోగ సమాధి అని చెప్పాలి. దాని మీద కూడా మనకు ఉపనిషత్తు ప్రస్తావన చేసింది. అదృష్టం అవయవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మా సవిజ్ఞేయ. ఇది మహాశివరాత్రి, మహాయోగరాత్రి, గాఢమై ఉన్నటువంటి ఒకనొక యోగ సమాధి అని అర్థం. ఈ ప్రళయ సంబంధ అంశం కూడా మనకి చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ సమస్త విశ్వమంతా లయమై ప్రళయకాలములో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం మొత్తం లయమై సమిష్ట మాయలో ఉంటుందని చెప్పి, ఆ సమిష్ట మాయలో అట్లాగా సహస్ర పర్యంతత్ రాత్రం యుగ సహస్రాంతం, ఒక 1000 మహాయుగాల కాలం మరి ఆ మహామాయలో విశ్వమంతా కూడా నిద్రిస్తుంది. విశ్వమంతా నిద్రిస్తుంది. తిరిగి మరలా అక్కడి నుంచి అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ, మళ్ళా ఎప్పటికో అవ్యక్తం నుంచి జీవులన్నీ కూడా విశ్వమంతా మళ్ళా ఆవిర్భావం అవుతుంది అని చెప్పిన అన్నారు. ఇంతకాలం మరి ఆ సమిష్టి మహామాయలో ఉన్నటువంటి జీవులు నిద్రానంగా ఉంటాయి. తిరిగి మరలా పగటి సమయంలో విశ్వంలోకి మళ్ళీ ఆవిర్భావమై వచ్చే విధానము అది మహారాత్రి. అది కూడా రాత్రే, మహారాత్రి. కానీ మహాత్ములు పొందే యోగ నిద్ర అనేటువంటిది అది మహాశివరాత్రి, అనగా జీవుడు శివైక్యాన్ని పొంది ఉన్న విధానం. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుతానవలిరన్ గన్ పూర్ణుడై, అది జీవుడు శివైక్యమును చెంది ఉన్నటువంటి అది మహారాత్రి, అది యోగరాత్రి, యోగ నిద్ర అన్నారు. శ్రీమన్నారాయణను కూడా శయన ఏకాదశి అని అంటారు. ఆయన గారు శయనిస్తే ఇక 4 నెలల దాకా బయటికి రాడేక, అట్లాగే యోగ సమాధిలో స్వామివారు శ్రీమన్నారాయణుడు ఉండిపోతాడు అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమించి బ్రహ్మములో చేరిపోతాయి. ఇది మహాత్ములు దానికోసంగా పరితపిస్తూ ఉన్నారు. నిరంతరంగా వాళ్ళు దానికోసంగా సాధన కొనసాగించుకుంటూ ఉన్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛృతం నాతి నీచం శైలాజన కుశోత్తరం. ఈ సాధనా సంబంధమైన అంశమంతా ఏమిటి అని చెప్పనంటే, యోగ నిద్రకు పోవాలన్న అపేక్ష ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి బాట స్వామివారు 6వ అధ్యాయంలో చెప్పారు. దీనికోసం మహాత్ములంతా పరితపిస్తూ ఉన్నారు. రమణ భగవానుల వారు తపస్సులో కూర్చొని వారు పొందినటువంటి యోగ సమాధి మహానిద్ర, యోగ నిద్ర. నిద్ర అంటే ఏమిటి? సూక్ష్మ దేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలు పనిచేయకపోవటమే కదా. దాని నిద్ర అనే పేరు పెట్టారు. నిద్ర అంటే ఏవేవో భావాలు వ్యక్తికి ఉంటాయి.
అసలు నిద్ర అని చెప్పని చూసినట్లయితే సూక్ష్మదేహం విశ్రాంతి పొందింది. కాబట్టి ప్రకారంగా మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమించాయి. ఆ ఉపశమించిన దానినే రాత్రి అన్నారు. నిద్రా సంబంధమైన దానిని రాత్రి అన్నారు. దాన్ని యోగరాత్రి, మహారాత్రి, శివరాత్రి అంటారు. కనుక రాత్రి అనేది అందరికీ ఇష్టం. పగటిపూట అనేక వ్యవహారాలు చేసినప్పటికీ కూడా రాత్రి అనగానే అందరూ కూడా అన్నీ సర్దుబాటు చేసుకొని ఈ మొత్తం వ్యవహారం మొత్తం పక్కన పెట్టేసేసి ఇంట్లో వాళ్ళకు కూడా నన్ను డిస్టర్బ్ చేయమాకండి, నాకు ఇబ్బంది కలగజేయమాకండి అని కూడా చెప్పేసి ఇక వాళ్ళు ఆ మహారాత్రికి అనగా సుషుప్తి రాత్రికి పోవటానికి అందరూ ఇష్టపడతారు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే రాత్రి అనే అంశాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాము. ఈ రాత్రి అనే దాంట్లోనే అందరూ కూడా ఆనందించటము అనేది ఉంటుంది. అది సుషుప్తికి సంబంధించిన అంశమై ఉండవచ్చు, లేదా యోగ సమాధి, మహాయోగ నిద్ర అనే దానికి సంబంధించి ఉండవచ్చు. ఈ రెండు కూడా రాత్రి కిందే వస్తాయి. ఎందుకు రాత్రి కింద రావటం అంటే తెలియనితనం కలగజేసేది రాత్రి, తెలిసిన తనం కలగజేసేది పగలు. ఈ తెలిసిన తనం ఏమిటని చెప్పానంటే ఈ బయట ఉన్న ఏది పంచభూత సంబంధమై ఉన్నటువంటి విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇత్యాది విషయాలు, ఈ విశ్వంలో అనేకమైనటువంటి యొక్క అంశాలు, ఇవన్నింటినీ కూడా కలిగి ఉన్నదాన్ని పగలు అని అన్నాము. రాత్రి అని చెప్పి అనగానే ఇవన్నీ ఉపశమిస్తాయి. ఎక్కడికి లేవు. రాత్రి అని చెప్పిన దాంట్లో ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి తెలియబడుతున్నటువంటి విశ్వం నుండి మనం బయటపడే ప్రయత్నం చేస్తాం. ఈ తెలియబడే విశ్వం నుండి బయటపడేటువంటిది ప్రయత్నంలో భాగమే రాత్రిపూట చేసే విధానం. ఎవరికి అనుకూలం గల సదుపాయాలు చేసుకుని ఇక ఈ తెలిసినతనం నుండి తెలియనితనానికి పోవటానికి అందరూ చేసే ప్రయత్నము రోజువారీగా చేస్తున్నారు. ఈ పూట కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామిగారికి ఉపన్యాసం ఆపలేదు, ఇంకా శాంతి మంత్రం చెప్పేస్తే మేము ఇక ఈ మహానిద్రకు ప్రయాణం చేస్తాము, హాయిగా ఆనందంగా ఉంటామని చెప్పేసి అని అందరికీ మనసులో ఉన్న భావమే. కనుక అందరికీ ఇష్టమై ఉన్నటువంటి విధానము. దీంట్లో ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ దుఃఖాలు ఉండవు. పగటిపూట ఎన్నో ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో విద్వేషాలు, ఆటుపోట్లు, మానసిక ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి. అన్నింటికీ కూడా సమాధానం, అన్నింటినీ ఉపశమింపజేయటం అనేటువంటిది అది రాత్రి అనేటువంటి దాని ద్వారానే సంప్రాప్తమవుతుంది. అది సుషుప్తి సంబంధమై ఉన్న రాత్రి కావచ్చు, యోగ సంబంధమై ఉన్న రాత్రి కావచ్చు. ఈ ప్రకారంగా మహాత్ములు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఆనందించేటువంటి విధానం. కానీ సుషుప్తిలో ఉన్నటువంటి వాడికి ఏ ఆనందం చెప్పామో అట్లాంటి ఆనందం కంటే కొంచెం మిక్కుటమై ఉన్న ఆనందము యోగ నిద్రలో, యోగ సమాధిలో, యోగ నిద్రలో చెప్పేటువంటి ఆనందం. ఈ రెండింటి గురించి మనకు మాండవ్యం ప్రస్తావించిన అంశాన్ని గురించి దర్శించుకున్నాము. యత్ర సుప్తో న కంచన కామం కామయేతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్. అక్కడ ఇంకేమి లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, వేదనలు లేవు, మానసిక ఒత్తిళ్ళు లేవు, ఆవేశాలు లేవు. ఎవరు లేరు కదా. ఏకీభూత
రెండో వాడు ఉంటే అనేకం వచ్చేస్తాయి. కక్షలు వస్తాయి, కరపణ్యాలు వస్తాయి, విద్వేషాలు వస్తాయి, వైరాలు వస్తాయి, గొడవలు వస్తాయి. రెండు ఉంటే ద్వయోహ భయం నా భయం అద్వయం. అద్వయంలో భయం ఏముంది ఇంకా? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. పరమాత్మ చెప్పిన మాట 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో. అభయం సత్వ సంశుద్ధి. అడిగి అభయం, భయం లేదు. ఎందువల్ల అంటే సంశుద్ధి, శుద్ధిని పొందాడు వాడు. జ్ఞానయోగ వ్యవస్థితి, వాడు యోగ సమాధిలో ఉన్నాడు. కాబట్టి వాడికేం భయం ఉంటుంది ఇంకా అన్నాడు స్వామివారు కూడా భగవద్గీతలో. కాబట్టి ప్రకారంగా అందరూ ఇష్టపడేది సుషుప్తి అంశము. యోగులందరూ ఇష్టపడేది యోగ నిద్ర అంశము. దానికోసంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దీనికోసంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడు కూర్చుని ప్రయత్నం చేస్తాడు, వీడు పడుకుని ప్రయత్నం చేస్తాడు. వాడు దర్భాసనం వేసుకుంటాడు, వీడు మంచిగా పొరుపు వేసుకుంటాడు. వాడు చెట్టు కింద కూర్చుంటాడు, వీడు ఫ్యాన్ కింద పడుకుంటాడు. కాబట్టి ప్రకారంగా ఇద్దరు ఉద్దేశం ఒకటే, లోనకు పోవటం అని చెప్పిన అర్థం. ఇది ఒక రాత్రి అనేటువంటి ఒక పదం మీద, రాత్రి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నటువంటి విధానము. కాబట్టి రాత్రి అన్నాడు. నవరాత్రులు, 9 రాత్రులు అన్నారు. అసలు రాత్రి అంటేనే ఓ ఆనందాత్మికము అని, సంతోషాత్మికము అని చెప్పని, జీవుడు బ్రహ్మైక్యం చెందే విధానము అని చెప్పని, సమస్త ప్రకృతి నుంచి విడబడే విధానం. రాత్రి అని చెప్పనంటే సమస్త ప్రకృతి నుంచి వాడు విడబడి తానుగా ఉంటూ ఉన్నాడు. తానుగా ఉండుట అంటే సుషుప్తి అవస్థ. అక్కడ ఎవరున్నారు? తాను ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రకృతి లేదు. అందువల్ల వాడు చక్కగా ఆనందంగా ఉన్నటువంటి విధానము అని చెప్పని ఒక అంశములో రాత్రికి ఉన్నటువంటి విశేషాలను గురించి మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాము. అయితే నవరాత్రులు, 9 రాత్రులు. అసలు అమ్మవారు పూనుకుంటే ఆయన చంపడానికి ఒక పూట చాలు. 9 రోజులు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాడంతా కోని కిస్కా అన్నట్లుగా అమ్మవారి ముందు వాడంతా అసలు ఆ మహిషాసురుడు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. ఆమె గారు జగన్మాత, సమస్త ఆయుధములు కలిగినటువంటి విశ్వస్వరూపిణి. అందుచేత ఆమె గారు తలంచుకుంటే ఒక పూట, ఒక క్షణమే చాలు వాడు చంపే విధానాలని. కానీ అలాంటి అంశాలని మన వాళ్ళు కొంచెం విస్తరింపజేస్తారు. ఎందుకంటే భక్తులకు కొంచెం వెసులుబాటు రావాలి కాబట్టి ఒకే పూట చంపేస్తే ఒక పూట వీళ్ళు పూజ చేసి ఊరుకుంటారు. ఇక రెండో పూట ఈ జపం లేదు, ధ్యానం లేదు, ఇంకేం లేదు. ఇక అట్లా 9 రోజులు పెట్టినట్లయితే ఒక పూట లలిత అమ్మవారు అని, ఒక పూట లక్ష్మీ అమ్మవారు అని, ఒక పూట గాయత్రి అమ్మవారు అని, ఒక పూట త్రిపుర సుందరి, ఒక పూట మహిషాసురమర్దిని, దుర్గాదేవి, ఇట్లా వివిధ రూపాలతో ఆరాధించుకుంటూ ఆ 9 రోజులు కూడా చక్కగా వారి దీక్షలు కలిగి, నియమనిష్టలు కలిగి, చక్కటి సాత్విక ఆహారంతో, అమ్మవారి పూజలతో, జపాదులతో వాళ్ళ జీవితం పావనం చేసుకోవటం ఇంకేం లేదేక. ఏది ఓ పూట అమ్మవారు గాయత్రి మాతని పూజ చేశారు, అప్పుడు గాయత్రి జపం చేస్తారు. ఇప్పుడు లలిత అమ్మవారిని పూజ చేస్తారు. ఆ పూట ఆమె గారికి ఏం కావాలో పదార్థాలు చక్కగా వండిపెట్టి ఆమె గారిని చక్కగా ఆరాధన చేసి ఆ పూట అంతా లలితాదేవి అయిన అని జపం చేసుకుంటూ, మరి ఒక పూట దుర్గమ్మ వారిని సేవించినట్లయితే అప్పుడు దుర్గాదేవి నామాన్ని జపించుకుంటూ, ఎన్ని ఎక్కువ రోజులు పెట్టినట్లయితే అన్ని రోజులు వాళ్ళలో ఒక ఆరాధనా భావం ఉంటుంది కదా. ఇప్పుడు దీపావళి అన్నారు, ఒక పూట చేస్తే ఊరుకుంటాడు. వినాయక చవితి అన్నారు, ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ పెంచారు మంచిగా. ఆ నవరాత్రులు పెట్టే విధానాలలో కొంచెం భక్తి భావన పెంపొందింపజేసుకుని ఆరాధించుకునే వెసులుబాటు మానవులలో పెంచిన విధానం.
మనకి ఇంకా రేపు వచ్చేటువంటి కార్తీక మాసం అయితే నెల రోజులు చక్కగా అందరూ కూడా శివనామాన్ని జపించుకుంటూ శివారాధన చేసుకుంటూ శివాలయాల్లో జ్యోతి ప్రజ్వలనం చేసి స్వామివారిని సేవించుకునే దానంగా నెలకాలం పాటు ఇట్లాగా మానవునిలో భక్తి భావన పెంపొందింపజేసే విధానాలుగా ఏర్పాటు చేసినటువంటి అంశాలుగా మనం గ్రహించుకొని ఆ నవరాత్రులుగా ఉన్న లేదా కార్తీక మాసం నెలకాలం పాటు ఉన్న ఎక్కువగా మనలో జపము ధ్యానము బాగా సాగాలి. ఓ నెల కాలం పాటు బాగా చేసావనుకో అలవాటు అయిపోతుందిగా. ఆ తర్వాత జీవితంలో ఎట్లాగే కంటిన్యూ కావాలి. ధనుర్మాసం వచ్చినాకప్పుడు శ్రీమన్నారాయణుడిని ఆరాధించుకునే విధానాలలో వచ్చినప్పుడు కూడా మరి ఆ ధనుర్మాసం అంతా కూడా మరి శ్రీమన్నారాయణుడిని ఆరాధన చేసుకునే విధానాల్లో ఆ నామం జపించుకోవటం. జపతో నాస్తి పాతకం అన్నారు. ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి దోషాలన్నీ మనసులో పడుతూ ఉన్నాయి. ఈ మనసులో పడ్డటువంటి దోషాలు తొలగిపోవాలంటే జపము చేయాలి, ధ్యానము చేయాలి, రెండు చేయాలి. జపతో నాస్తి పాతకం అన్నారు కదా. మీకు జపము ధ్యానం రెండు కూడా స్వామి గారు భగవద్గీత 8వ అధ్యాయంలో బోధిస్తారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా అని స్వామి చెప్పారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్ను స్మరించు అన్నట్టు. ఇది జపం కింద వచ్చేటువంటి యొక్క అంశం. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు మళ్ళీ ఒకసారి. తస్మాత్తు ఆ కారణం చేత సర్వేషు కాలేషు అన్ని కాలములలో యోగయుక్తో భవార్జున యోగముతో కూడుకొనుము అన్నాడు. అందువల్ల నీకు మరి మాం అనుస్మర జపం అనే అంశాన్ని ఆయన అందించాడు. యోగయుక్త యోగముతో కూడుకునుము అని చెప్పని కూడా చెప్పాడు. అయితే ఆ సాధన నీకు తస్మాత్ సర్వేషు కాలేషు అన్ని కాలాలలో జరగాలని చెప్పి అంటూ ఉన్నాడు. నీకు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతూ ఉంటుందో అప్పుడప్పుడల్లా కూడా నీకు ఆ సాధన అనే మార్గాల్లో ఉండమని చెప్పని అర్థం. ఆ విధంగా లోకంలో చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంస్థలు కూడా వాళ్లకు నిరంతరంగా జపం చేసే విధానాలని అలవాటు చేయిస్తారు. మీరు ఇస్కాన్ అనే వాళ్ళ హరే కృష్ణ వాళ్ళని చూడండి. వాళ్ళు నిరంతరంగా ఒక జప మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నా కానీ మనసులో జపం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇట్లా చాలామంది భక్తులలో వాళ్ళు జపాలు తీసుకుని ఆ సంచిలో పెట్టుకుని దాన్ని తిప్పుకుంటూ జపిస్తుంటూ వాళ్ళు నడుస్తూ ఉన్నా కూర్చొని ఉన్నా ఏం చేస్తున్నా మనస్సులో మాత్రం వాళ్ళు ఒక నామాన్ని పెట్టుకునే విధానం చేస్తారు. దానివల్ల మనస్సు చాలా కాపాడబడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే మనస్సుకు మనం స్వేచ్ఛ ఇవ్వకూడదు. మనస్సుకి స్వేచ్ఛ ఇచ్చాము అంటే అది ఎక్కడెక్కడయో ఉన్నాయన్నీ మొత్తం తువ్వుకొస్తూ ఉంటుంది. మనస్సు చేసే పని తవ్వకాలు గతించినవి ఎక్కడో అన్నీ అయిపోయినాయి, ఎప్పుడో గతించాయి, అంతరించాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ వాటిలను మళ్ళీ తవ్వకాలు చేసి పలాకు వస్తూ ఉంటుంది. దానివల్ల మనసు ఉద్వేగానికి ఆవేదనకు బాధకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగా మనస్సుకి తనకున్న ప్రవృత్తికి అవకాశం లేకుండా చేసేదే జపం యొక్క భావం. అందువల్ల మనసులో ఉన్న మరి ఈ మానసిక ఒత్తిళ్ళు అనేటువంటివి దాని ద్వారా తొలగిపోతాయి. రెండవది మనసులో ఉన్న కల్మషాలు కూడా అంతరిస్తాయనేటువంటి భావన. అక్కడి నుంచి జపం నుంచి ధ్యానంలో ప్రవేశించినప్పుడు ధ్యానేన ఆత్మని పశ్యంతి అని పరమాత్మ 13వ అధ్యాయంలో ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానం ద్వారా ఆత్మని తన యొక్క స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు అన్నారు. ఇవన్నీ చూస్తే మనకు ఆత్మోన్నతికి చక్కటి మార్గాలుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. అది ఈ 9 రోజులు జపం చేసిన, రేపు వచ్చే కార్తీక మాసం నెలకాలం జపం చేసిన, ఆ తర్వాత ధనుర్మాసంలో
ఆ కాలంలో నీ ఇష్టం ఏదైనా జపం చేయి. ఇది విష్ణువు ఇష్టమా విష్ణువు జపం చేయి, లేదా శివుడు ఇష్టమా శివుని జపం చేయి, అమ్మవారు ఇష్టమా అమ్మవారి జపం చేయి. ఏదో రూపకంగా మానవుని యొక్క మనస్సు ఈ వైపుకి మరలింపజేసేటువంటి యొక్క ఉద్దేశమే మహాత్ముల యొక్క ప్రయత్నము. అది అందుచేత ఈ 9 రోజులు పెట్టారు కాబట్టి 9 రోజులు ఇక వాడికి విశ్రాంతి ఉండదు. ఇక ముఖ్యంగా అమ్మగారులకు విశ్రాంతి ఉండదు. ఉదయం లెగుస్తారు, అన్నీ కూడా సమకూర్చుకుంటారు, అమ్మవారి జపం చేసుకుంటూ ఉంటారు, లలితా సహస్రనామం పారాయణం చేస్తారు. ఇలాగా అనేక రకాలుగా భక్తి భావనతో సాగిపోయేటువంటి వాతావరణంగా మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి అంశము. దాన్ని మనం భక్తి కోణంలో చూసి ఆ పరమధ్యానాలలో అనగా అప్పుడన్నా కాస్త జపం చేస్తారని చెప్పిన భావన కదా. వీటి సాలలో ఈ జపం జ్ఞాపకం రాదు, ఈ ధ్యానం జ్ఞాపకం రాదు. అది అమ్మవారి ఉత్సవాలు వచ్చాయంటే జపం జ్ఞాపకం వస్తుంది. అట్లనే కార్తీక మాసం వచ్చిందా అంటే ఆ స్వామివారి జపం జ్ఞాపకం వస్తుంది. అప్పుడన్నా కాస్త వీళ్ళు చేస్తారనేటువంటి భావనతో ఇట్లా మనకు ఏర్పాటు చేసినటువంటి అంశం దీంట్లో భక్తి భావనలుగా చేరి ఉన్నటువంటి అంశం. నవరాత్రులు రాత్రినే చెప్పుకున్నాము. 9 రాత్రులు అనగా 9 అవతారాలుగా అమ్మవారు ధరించింది కాబట్టి 9 రాత్రులుగా అందరికీ తెలిసినటువంటి విధానమే. అయితే ఇక్కడ మహిషాసురుడు అసుర అని చెప్పనంటే అది ఒక రాక్షసాంశముతో చేరి ఉన్నటువంటి విధానమే మహిషాసురుడు. ప్రధానంగా దాన్ని మూలా విద్య అన్నారు, అజ్ఞానం అన్నారు. ఈ అజ్ఞానం నుంచి ఆవిర్భావం అయ్యేటువంటి గుణాలు ఉన్నాయి. వాటిని ఆశ్రయ సంపద అని పరమాత్మ పేరు పెట్టాడు భగవద్గీతలో. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం అనే పదం పెట్టాడు. దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము ఇవన్నీ ఇలాగా ఉన్నాయి. గుణాలు చాలా మనుషులో చేరి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అజ్ఞానం కారణంగా ఏర్పడి ఉన్నటువంటి గుణాలు. ఆ గుణాలు ఈ జీవుణ్ణి పతన మార్గంలోకి లాక్కుపోయేటువంటివిగా ఉన్నాయి కాబట్టి అలాంటి గుణాలను తొలగింపజేసుకునేటువంటి ఒక అంశం మనకి దీంట్లో గోచరిస్తుంది. ఎట్లయితే లోకకంఠకుడై ఉన్నటువంటి నిరంతరంగా దేవతలనే మానవుల్ని బాధ పెడుతూ ఉన్నటువంటి మహిషాసురుని సంహరించి లోకాలకు ఆనందం కలిగిందో ఆ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా విజృంభించేటువంటి రాక్షస సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆశ్ర సంబంధ గుణాలు వాటిని ఎట్లయినా ప్రతి ఒక్కరూ కూడా తొలగింపజేసుకొని అనగా అమ్మవారి అనుగ్రహం అనుకోవచ్చు. మరి ఆ కృపకు పాత్రులై వాటిని జయించినట్లయితే జీవన విధానం ప్రశాంతంగా ఆనందకరంగా ఉండే అవకాశం అనేది పడుతుంది. ఆ ఒక అంశాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సి. రెండోది ఏంటంటే 9 అనేటువంటిది, ఇవి నవావరణాలు అనేటువంటి మాటగా చెప్తారు. చాలామంది అష్టావరణ పూజలన్నీ చేస్తూ ఉంటారు. సాధారణంగా అష్ట అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క అంశమే. నవావరణ పూజ అంటారు, అష్టావరణాలు అని చెప్పని అంటారు. ఈ అష్ట ఆవరణాలు అనేవి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి పరమాత్మకు తనకు అడ్డుగా ఉన్నటువంటి మూతలు. దీన్ని ఈశావాస్యం కూడా ప్రస్తావించింది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ అని ఈశావాస్యం చెబుతూ ఉన్నది. అపావృణు తొలగింపజేసుకునుము, సత్యధర్మాయ దృష్టయే అన్నాడు. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం, బ్రహ్మము యొక్క స్వరూపాన్ని అవి అపిహితం మూసివేసింది, దానిని అపావృణు తొలగింపజేసుకోండి, సత్యధర్మాయ దృష్టయే అని చెప్పిన విధానం. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఉన్నటువంటి అష్ట ఆవరణములు లేక నవ ఆవరణాలు
అవి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ప్రకృతి వస్తువులు. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మ, ఈ మొత్తం చేరి మీకు 9 అవుతాయి అన్నమాట. ఈ 9 అనేటువంటిది కూడా అది పెద్ద సంఖ్య. 9 తర్వాత వెళ్ళే సంఖ్యలు లేవేక. 1 నుంచి లెక్కేసుకుంటే మీకు 9 దాకా వెళ్తారు. 9 తర్వాత ఏమిట్రా అంటే 1 తర్వాత 2 ఉన్నది, 2 తర్వాత 3 ఉన్నది, 3 తర్వాత 4, దాని తర్వాత 5, 6, 7, 8, దాని తర్వాత ఏమిట్రా 9 అంటారు. 9 తర్వాత ఏమిట్రా అంటే 9 తర్వాత ఏముందా మళ్ళా 0 ఉంటుంది ఉంటే అక్కడే. 9 తర్వాత ఏముంది 0. ఆ 0 పక్కన 1 చేర్చాడు 10 అయింది. ఆ 0 పక్కన 2 చేర్చాడు 20 అయింది. ఆ 0 పక్కన 3 చేర్చాడు 30 అయింది. ఆ 0 పక్కన 4 చేర్చాడు 40 అయింది. ఇట్లా పోతే 9 చేరిస్తే 90 అవుతుంది. ఆ తర్వాత ఏమిటయ్యా మళ్ళా 0నే. మళ్ళా 0 పక్కన నువ్వు పెట్టుకోవాల్సిందే. 1, 2, 3, 4, 5 ఈ 9 ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవాల్సిందే 0 పక్కన. పెట్టుకుంటూ ఉంటే అవి మరి 10 అవుతుంది, 100 అవుతుంది, 1000 అవుతుంది, 10,000 అవుతుంది, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1,00,00,000 అవుతుంది. నీ ఇష్టం. ఎన్ని సున్నాలు ఉంటే అన్ని. ఆ 1కి 10, 100, 1000, 1,00,000, 1,00,00,000 అయిపోతూ ఉంటాయి. ఈ ప్రకారంగా చూస్తే మరి 9 తర్వాత ఏమిటాయా అంటే 0 అంతే. ఏమిటో 0 అంటే ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. పూర్ణం 0 అంటే పూర్ణం అని ఇంకే పలికే అవకాశాలు లేవు. సంఖ్యల కాడ 1 అంటావు, 2 అంటావు, 3 అంటావు, 10 అంటావు, 20. 0 గడ ఏం పలుకుతావు అక్కడ? 0 అంటే 0నే. అక్కడ ఇంకేం లేవు. ఇక ఏ వ్యవహారం లేదు. 0 గడ ఏ వ్యవహారం లేదు. 1 పెట్టే వ్యవహారం వస్తుంది, 2 పెట్టే వ్యవహారం వస్తుంది, 3 పెట్టే వ్యవహారం వస్తుంది, 4 పెట్టే వ్యవహారం వస్తుంది. 0 మాత్రమే ఉంటే వ్యవహారం ఏముంది? ఇంకా అవ్యవహార్యం 0. కాబట్టి అది పూర్ణ బిందువు అన్నారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం. ఓంకారం కూడా అట బిందువుతో కూడి ఉందన్నారు. ఆ బిందువే 0 అని చెప్పిన అర్థం. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే నీకు 9 ఏమిటి అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహాతత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మ. ఈ 9 దాటావనుకో పైన ఉంది 0. ఆడింకేం లేదు, ఇక వ్యవహారం లేదు. అవ్యవహార్యం. ఏకాత్మ ప్రత్యయసారం. ప్రపంచ ఉపశమం. ప్రపంచ ఉపశమం మొత్తం కూడా లయం అయిపోయాయి అక్కడ. శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. కాబట్టి ప్రకారముగా ఈ 9 అనేటువంటివి మనం దాటగలిగితే ఏమం తర్వాత అంటే విజయదశమి. విజయదశమి మహిషాసుర మర్దిని విజయదశమి అంతే. ఈ రోజున కూడా విజయదశమి రేపు ఎల్లుండే వస్తుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం కూడా చెబుతారు మీకు. విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టారట. యుద్ధం అంతా మరి వాళ్ళు తమ అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత అది తీసుకోవటం అవుతుంది. ఈ ప్రకారంగా అదొక మనకి విజయ
నికేతముగా విజయ సంకేతముగా చెప్పిన విషయంలో శమయతే పాపం వినాశనం అని చెప్పని ఆ పూజ చేస్తారు ఆ వృక్షానికి కూడా. శమి అని చెప్పనంటే ఏమిటి అర్థం చెప్పండి? ఉపశమనము. శమి అన్ని ఉపశమించాయి. అదే మనకు భారతంలో శమీక మహర్షి చెప్పుకొస్తారు కదా, ఆయన కూడా శమీక మహర్షి, శమి అంటారు. దానికి తగినటువంటి యొక్క అంశాన్ని కూడా మనకు వ్యాసుల వారు బాగా చెప్పుకొచ్చారు. మెలకాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాడి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అన్నారు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా లయింపజేసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై కేవలం బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానంగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని శమీక మహర్షి. శమి అంటే ఉపశమింపజేయటం. అదే శమీ వృక్షం, జమ్మి చెట్టుని శమీ వృక్షం అంటారు. అమ్మవారి స్వరూపముగా పూజ చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రకారంగా నివృత్తి మార్గ విధానములో మరి ఈ యొక్క నవ ఆవరణాలను తొలగింపజేసుకుంటారో, నవరాత్రులు ఎందుకు చెప్పారయ్యా అంటే ఒక ఆవరణముగా భావించారు కాబట్టి దాన్ని రాత్రిగా చెప్పారు. రాత్రి అంటే తెలియనితనము అని అర్థం. అంటే ఏంటి? ఈ 9 ఆవరణాలు కలిగి ఉండటం కారణంగా తానెవరో తెలియకుండా పోయినటువంటి విధానం ఒకటి ఉన్నది. అందువల్ల దీన్ని రాత్రితో పోల్చారు. తెలియనితనం అనేది ఏంటంటే తానెవరో తెలియకపోవటము రాత్రి. అది ఆ తెలియనితనం చేసింది ఏమిటంటే ఈ 9 అన్నమాట. అది కూడా భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద అన్నారు. కాబట్టి ప్రకారంగా అవ్యక్త తత్వం వరకు చూసుకుంటేనేమో 8 అవుతాయి. ఆ పైన శబల బ్రహ్మముగా చూస్తే మొత్తం 9 అవుతాయి. ఈ శబల బ్రహ్మ విధానం కూడా దాటిపోవాలి. దాటిపోతేనే శుద్ధ బ్రహ్మం అనేది ఉంటుంది. ఇక శుద్ధ బ్రహ్మ స్థితిని పొంది ఉన్నటువంటి వాడు పూర్ణం బిందువు సున్నా. సున్నా అంటే చెప్పండి. సున్నాలో ఏముంటాయి? ఎక్కడ ఏమి చెప్పే అవకాశాలు లేవు. సున్నా పెడితే సున్నానే, మొత్తం సున్నా, గుండు సున్నా. అది కాబట్టి ఆ ప్రకారంగా మానవుడు తన యొక్క విజయం సాధించాలి. అమ్మవారి అనుగ్రహము అన్నారు కదా, ఇక్కడ అమ్మవారు అని చెప్పి అన్నప్పుడు జ్ఞానస్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి, ఓంకార స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. ఆమె అనుగ్రహముతో మరి ఈ 9 రాత్రులుగా అనేటువంటి విధానములో నవ ఆవరణములుగా ఉన్నటువంటి యొక్క వాట్ల నుంచి విడబడి లోన మరి అహంకార పూరితమై ఉన్నటువంటి మహిషాసురుణ్ణి తొలగింపజేసుకొని నిర్మమ నిరహంకార సహశాంతిం అధిగచ్చతి. పరమాత్మ అన్నమాట. ఈ మమకార అహంకారములు అనబడేటువంటివే అసురులుగా మనం చెప్పుకున్నట్లయితే అవి నివృత్తి మార్గం ద్వారా మరి వీటిలను ఆవరణాలను దాటుకొని ప్రయాణం చేసి అమ్మవారి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తే ఆమె అనుగ్రహముతో మరి ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోయి విజయం అందరూ సాధించాలి. అది మహా విజయం అన్నారు. వెలిపగర గెలుపే వెలగు మతిన్ గెలువ వలయం
అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు అని మన భారతంలో కృష్ణ పరమాత్మల వారు చెప్పే మాట. వెళ్ళి పగర గెలుపు గెలుపే. ఈ బయట ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేసి జయించటం అది విజయం కాదయ్యా. వెలగు మతిన్ గెలువవలయు అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అప్పుడు లోన ఉన్నటువంటి వాటిని జయించగలిగితే అది నీకు మోక్షము అన్నారు. అదే నీకు విజయదశమి. అది చేకూరాలి అమ్మవారి అనుగ్రహముతో. అలా అనాత్మను జయించి, అసురులను జయించి, తమస్సును జయించి ఆత్మ యొక్క స్వరూప భావాన్ని పొందటమే విజయదశమి. ఆ ప్రకారంగా మనకు ఒక తాత్విక రూపమై ఉన్నటువంటి అంశాన్ని తెలియజేయటంలో ఈ 9 రాత్రులు అనటంలో గల కారణం ఏంటంటే 9గా ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటివి మన స్వరూపాన్ని మరుగుపరచి నేనెవరో తెలియకుండా చేసినటువంటివిగా ఉన్నాయి కాబట్టి రాత్రులు అని చెప్పని. కనుక ఇవన్నిటినీ కూడా మరి ఆ సాధకుడు చేసే యుద్ధమే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏ యోగ సాధనగా నివృత్తి మార్గాన్ని అవలంబించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూస్తే యుద్ధాన్ని ప్రకటించిన వాళ్ళే. ఆ యుద్ధములో మరి లోన ఉన్న అమ్మవారి అనుగ్రహముతో, జ్ఞానస్వరూపిణి అనుగ్రహముతో, ఓంకార స్వరూపిణి అనుగ్రహముతో మరి ఇలాంటి అష్టావరణాలు దాటి అసుర సంబంధ వృత్తులు జయించి బ్రహ్మము యొక్క సాక్షాత్కారాన్ని పొందటమే ఈ విజయదశమిలోని పారమార్థిక అంశముగా మనము గ్రహించుకొనవచ్చును. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.